మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. లియో మూవీ రన్ టైం 2 గంటల 39 నిమిషాలుగా లాక్ అయింది. ఇక ఈ సినిమా దసరాకు రానుంది. అయితే హిందీ వర్షన్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి తీస్తున్న మూవీ యానిమల్. ఈ సినిమాలో అనిల్ కపూర్ హీరో తండ్రిగా కనిపించబోతున్నాడు. అయితే తన పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ ని రివీల్ చేసింది సినిమా టీం. కల్కి తాలూకు లీకులకు అడ్డుకట్ట వేయడంలో స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది ఫిల్మ్ టీం. సినిమా తాలూకు ఇమేజ్, వీడియో, ఆడియో ఇలా ఏది షేర్ చేసినా, సినిమా తాలూకు ఏ విషయం లీక్ కు కారణమైనా, లీకులను స్ప్రెడ్ చేసినా లీగల్ యాక్షన్ ఉంటుందంటూ తేల్చేసింది సినిమా టీం. ఇప్పుడు గేమ్ చేంజర్ టీం కూడా లీకుల నుంచి మూవీని కాపాడేందుకు ఇలాంటి నోటీస్ ప్లానింగ్ లో ఉందని తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ మోకాలి సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా యూరోప్ లోనే ఉన్న తను బర్త్డేకి మాత్రం ఇండియాలో ల్యాండ్ అవుతాడట. ఇక్కడ కూడా కనీసం 3 వారాలు రెస్ట్ తీసుకుంటాడని తెలుస్తోంది. గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ తాలూకు కొత్త స్కెడ్యూల్ షురూ కానుంది. ఈ వీకెండ్ నుంచే మేజర్ స్కెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశాడట శంకర్. ఇక యాక్షన్ సీన్లకు ఈ స్కెడ్యూల్ తోనే ప్యాకప్ చెప్పబోతున్నాడట శంకర్. జవాన్ మూవీ విషయంలో ఆట్లీ హీరోయిన్ నయనతారను మోసం చేశాడంటూ 2-3 రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఈ దర్శకుడికి బర్త్డే విషెస్ తెలిపి రూమర్లకు బ్రేక్ వేసింది నయనతార. దీంతో జవాన్ మీద పెరిగిన గుసగుసలు ఆగిపోయాయి. కేజీఎఫ్ ఫిల్మ్ యష్ కొత్త దారిలో నడవనున్నాడు. నిర్మాతగా మారబోతున్నాడు. ప్రొడ్యూసర్ గా మారే తన మూవీతో పాటు మీడియం రేంజ్ సినిమాలకు తోడుగా నిలవబోతున్నాడు. అంతేకాదు గీతూ మోహన్ దాస్ మేకింగ్ లో తను చేసే మూవీని తానే నిర్మించనున్నాడట యష్.